హైడ్రా బాధితులకు ఈ మూసీ సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు అవుతున్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో కిషన్ బాగ్ దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం. కరెక్ట్గా 2:15 ఒక 30 మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి మా పార్టీ ఆఫీసులకు వచ్చి మా నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి చేస్తూ ఉన్నారు. ఇది కవ్వింపు చర్య కాదా? ఇది ట్రెస్పాస్ కాదా? మరి పోలీసు భాషలో మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా పార్టీకి అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తల మీద ఇట్లా చేయొద్దయా, మా పార్టీ ఆఫీస్ ముందర మా పార్టీ నాయకుడి దిష్టిబొమ్మ అకారణంగా తగలబెడుతున్నారు, అది తప్పు, ఇది అగౌరవపరచడం ఒక వ్యక్తిని అని చెప్పి మరి అంటే వాళ్ళ మీదనే పెట్రోల్ పోసింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయకపోగా వాళ్ళను పారదోలినందుకు మా మీద కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మా కార్యకర్తలను 7 మందిని అరెస్ట్ చేసిండ్రు. మేము ఇంతవరకు మరి మా కార్యకర్తల మీద దాడి జరిగింది, మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి మా మీదనే పెట్రోల్ పోసిండ్రు అనే దాని మీద ఇంతవరకు మరి ఎఫ్ఐఆర్ కాలేదు. మరి తెలంగాణ భవన్ ఎక్కడనో లేదు, పక్కనే ఉండే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆఫీసు పక్కనే ఉంది. ఆ 14వ అంతస్తు నుంచో 15వ అంతస్తు నుంచో పోలీస్ కమిషనర్కు మొత్తం కనిపిస్తుంటుంది ఇక్కడ. మరి మీకు తెలియకుండానే జరుగుతుంది ఆ కమిషనర్ గారు ఈ దాడి? ఆ 50 మంది వాళ్ళకి ఎవరు తెలియకుండా అదృశ్యంగా వచ్చింటారా? మరి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చింటారా? వాళ్ళు అందరి ముందరనే స్లోగన్లు ఇచ్చుకుంటే 50 మంది దిష్టిబొమ్మ పట్టుకొని వస్తుంటే ఎందుకు మీ పోలీసులు ఆపలేదు? మా పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. ఇది 24 సంవత్సరాల పార్టీ చరిత్రలో 14 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పార్టీ గాంధీ భవన్కు పోలేదు, బీజేపీ భవన్కు పోలేదు, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి కూడా పోలేదు. పక్కనే ఉంటుంది, అక్కడికి కూడా పోలేదు. మాకు ఆ సంస్కృతి లేదు. మా నాయకులు కేసీఆర్ గారు చట్టబద్ధంగానే నడుచుకోవాలని నేర్పించింది తప్ప మీలాగా గూండాగిరి చేయడం, వీధి గూండాల్లాగా ప్రవర్తించడం, పక్కదో పట్టించడం అలాంటివి ఎప్పుడు కూడా మా నాయకుడు మాకు నేర్పించలేదు. ఇలా మీరే దాడులు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద పట్టపగలే లైవ్ టెలికాస్ట్ పెట్టి మరీ దాడి చేశారు. మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? దాన్ని ఎందుకు అడ్డుకోలేదు? పాడి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి నేను కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నా, ఎందుకంటే ఆయన మా ఇంటికి వస్తలేడు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి మరి పోలీస్ ఎస్కార్ట్తో సహా వచ్చి 100 మంది పోలీస్ సమక్షంలోనే కౌశిక్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేసిండ్రు. మరి ఎక్కడ పోయినరు పోలీసులు? ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రపంచ బ్యాంకు నిధులతోని మెగా కాంట్రాక్టర్లతోని రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ హైదరాబాదు నగరంలో మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందనే కసితోని అక్కసుతోని 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాడుతున్నది, పీడిత ప్రజల పక్షాన ఉన్నదని తెలుసుకొని వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి ఇవాళ మరి రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగజారుతున్నాడు. అదేవిధంగా పక్కదో పట్టిస్తున్నాడు. మరి బ్యాంకుల దగ్గర ఎవరైనా పేదవాళ్ళు డబ్బులు అన్నీ కూడా బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకొని బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసం పోతుంటే ఒక రామ్జీ నగర్ గ్యాంగ్ అని ఉంటుంది. ఈ రామ్జీ నగర్ గ్యాంగ్ ఏం చేస్తుందయ్యా అంటే వచ్చి ఆ డబ్బుల మూట తీసుకుపోతున్న ఆ ఖాతాదారుడి మీద మట్టి చల్లుతారు, బురద చల్లుతారు. అయ్యో నీకు బురద ఉంది, పోయి పక్కనే బోర్వెల్ దగ్గర కడుక్కోపో అని చెప్పి నీ బ్యాగ్ నాకి నేను బోర్ కొడుతుంటా అని చెప్తే ఆయన మరి బురద ఉన్న దుస్తులను కడుక్కుంటుంటే ఆ డబ్బుల సంచి ఎత్తుకొని ఒకడు పోతాడు. దాన్నే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటారు పోలీస్ భాషలో. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్. ఇలా ఈ 6 గ్యారంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తుంటే వీళ్ళు
ఇలా దీని నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందర పెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన, అవాంఛనీయమైన, అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తూ ఉన్నారు. మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ. నిజానికి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే 2 నిమిషాల పని కాదు. కానీ మా అగ్రనాయకులు, మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ సంయమనం పాటిస్తున్నాం. మేము ఏదైతే సంయమనం పాటిస్తున్నామో అది మా బలహీనత కాదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అది మా బలహీనత కాదు. ఇప్పటికి కూడా మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పీడిత ప్రజల పక్షాన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 అధికరణం ప్రకారమే మేము పీడిత ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని మా నాయకులు పిలిపించిండ్రు. కాబట్టి మా కార్యకర్తలు మీరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడి చేసినా, అదేవిధంగా తెలంగాణ భవన్ మీద దాడి చేసినా, హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేసినా, పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసినా, పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద దాడి చేసినా, లేకపోతే ఖమ్మంలో జగదీష్ రెడ్డి గారి మీద, హరీష్ రావు గారి మీద, సవితా ఇంద్రారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద వాళ్ళ కార్లను మీరే ధ్వంసం చేసి మేమే ధ్వంసం చేసినామని చెప్పి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కవ్వింపు చర్యలకు గురి చేసినా మేము ఇంకా సంయమనం పాటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో పుట్టెడు దుఃఖంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ హైడ్రా, రేవంత్ రెడ్డి ధనదాహానికి తయారు చేసిన ఒక యంత్రం ఈ హైడ్రా బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడాలి. తెలంగాణలో ఉండే లక్షలాది మంది పీడిత ప్రజల పక్షాన నిలబడాలి, వాళ్ళ తరపున పోరాటం చేయాలి. మాతో పాటు వచ్చే ప్రతి ప్రజాస్వామిక శక్తిని మరి ఈ విశాల వేదికలో మమేకం చేయాలి. ఈ ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాడాలని పార్టీ నిర్ణయించుకున్నది. కాబట్టే మీ కవ్వింపు చర్యలకు మేము మరి ఓపిక బట్టి చూస్తూ ఉన్నాం. కానీ మా ఓపిక కూడా హద్దుంటుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ బండారం బయటపడుతూనే ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా నీ బండారాలు ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణాలు, ఎంతమంది మెగా కాంట్రాక్టర్లతో నువ్వు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నావు, వాటి వివరాలు త్వరలోనే మళ్ళీ ఇదే వేదికగా బయట పెట్టబోతున్నాం. మేము మా నాయకులు బయట పెట్టబోతూ ఉన్నారు. అందుకొరకు నీ బండారం బయటపడ్డది. ఏ విధంగా అయితే శ్రీలంకలో మహిందా రాజపక్ష, గోడ్బయ రాజపక్ష ప్రజాగ్రహానికి గురై మాల్దీవులకు ఎట్లయితే పారిపోయినరో, నువ్వు కూడా ఈ తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా ఈ పీడిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో, ఈ హైడ్రా బాధిత ప్రజానీకం ఏదైతే ఉన్నదో, మూసీ నది సుందరీకరణ అనే ఈ బుల్డోజర్ల చక్రాల కింద నలిగిపోతున్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఆ రోజు నువ్వు కూడా ఎక్కడికో పారిపోయే పరిస్థితి వస్తుంది. నీ గుండెల మీద రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలా నేను తెలంగాణ ప్రజలందరినీ మా పార్టీ తరపు నుంచి ఒక్కటే కోరుకుంటున్నా, ఒక్కసారి మీరు చూడండి ఎవరు పీడిత ప్రజల వైపు ఉన్నారు, ఎవరు ప్రపంచ బ్యాంకు వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు వైపు ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, భారత రాష్ట్ర సమితి వీళ్ళందరూ కూడా పీడిత ప్రజల పక్షాన ఉన్నారు. పీడిత ప్రజల పక్షాన ఉన్నందుకు మాకు ఈరోజు అందుతున్న బహుమానాలు, ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్రమంగా కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇలా సోషల్ మీడియాలో నేను దాడి చేసినాను ఓపెన్గా కేసు పెడుతుంటే, ఓపెన్గా పోస్టులు పెడుతుంటే అతని మీద కేసులు పెట్టలేదు పోలీసులు. పేద ప్రజలు వాళ్ళ బాధనంతా కూడా వెలగక్కుతుంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మరి ఈయన మీద ఎందుకు పెట్టలేదు కేసు? సోమాటో. ఎందుకంటే ఈయన అధికార పార్టీ, రేవంత్ రెడ్డి అనుచరుడు, అందుకొరకు పెట్టలేదు. ఇదే పక్షపాతం ఈరోజు జరుగుతూ ఉన్నది. నిరంకుశ పాలన, దౌర్జన్యకరమైన పాలన, అదేవిధంగా అరాచక పాలన, గూండాల పాలన, రౌడీల పాలన తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దీన్ని అందరూ కూడా ప్రజలు, ప్రజాస్వామిక వ్యక్తులు, అందరు శక్తులు అందరూ కూడా ఖండించాలి. పెద్ద ఎత్తున కూడా ఇదే నినాదంతో మేము పీడిత ప్రజలకు రక్షణగా ఉంటాం, రక్షణ కవచంగా ఉంటాం, వాళ్ళకి న్యాయం జరగాలనే నినాదంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి పోబోతున్నది. అదేవిధంగా కేటీఆర్ గారు కానీ తర్వాత పార్టీ నాయకుల మీద మీరెన్ని దాడులు చేసినా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మేము ముందరనే చెప్పినాం, ఈ పేద ప్రజల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతాం. త్యాగాల పునాదుల మీదనే నిర్మించబడ్డది భారత రాష్ట్ర సమితి.
ఆ విధంగానే వచ్చింది తెలంగాణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలాంటి ప్రపంచ బ్యాంకు ఏజెంట్ల ఈ కవ్వింపు చర్యలకు కానీ, వెన్నుపోట్లకు కానీ, లేకపోతే ఈ దుష్ట చర్యలకు కానీ భయపడే సవాల్ లేదని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, చాలా అమానవీయమైన కామెంట్ అండి, ఏమాత్రం సంస్కారం లేని కామెంట్. కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు. అమానవీయమైన కామెంటు, కించపరిచే కామెంటు, ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు. దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రింబవళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితోని చాలా విచ్చలవిడి, అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, ప్రజల ముందర పెడతాం. తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన, సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారు చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్. అది మీరు కొండా సురేఖ గారినే అడగాలి. ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె ఇన్ఫర్మేషను, ఆమె సోర్స్ ఏంది, ఆమెనే అడగాలి. ఇది తప్పండి. ఒక జాతీయ ఒక నాయకుడిని, ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుడిని ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. కాంగ్రెసు సంస్కృతి, నీచ సంస్కృతికి నిలువుటద్దం కొండా సురేఖ గారు చేస్తున్న కామెంట్స్. పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం.